we are going to launch a mission. What is the difference between a purpose and a mission? Purpose is why you are born. అది కనుక్కోవడం కష్టమే, తెలుసుకున్న దాన్ని ఒక ప్రొఫెషన్ చేసుకోవడము అంత సులభమే. ఇంకా అదొక జర్నీలో అలా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. కానీ యూ విల్ ఆల్వేస్ గెట్ ఎ క్లూ. Missions can be changed, purpose can remain same. Suppose I have been a human potential developer all throughout my life, or for the last 20 years or 2 decades. So public knows me very well. సో నేను మారుకుంటూ వస్తున్నాను. యాజ్ అ మోటివేషన్ స్పీకర్ నుండి కార్పొరేట్ ట్రైనర్గా, కోచ్గా, మెంటర్గా, ఎంటర్ప్రినర్గా. సో ఐ బిగాన్ విత్ an employee, then I became an entrepreneur. So one has to find business models, wealth creation models based on their passion, based on their purpose. సో నేను కోచింగ్ చాలా మందికి చేస్తున్నాను. చాలా మందికి నేను కార్పొరేట్స్కి ఫర్ ద లాస్ట్ 7-8 years ప్రాజెక్ట్స్ ఫ్రమ్ 20 crores to 100 crore ప్రాజెక్ట్స్ నేను మెంటర్గా వ్యవహరించాను. అయితే వాళ్ళందరికీ నేను కొంచెం ఫీజు భారీగానే ఛార్జ్ చేస్తాను. వాళ్ళకు కూడా పెద్ద విషయం కాదు, బికాస్ ఆఫ్ ద స్కేల్ ఆఫ్ ద ప్రాజెక్ట్. కానీ ఫర్ అన్ ఇండివిజువల్ నేను ఎప్పుడు కూడా అందరిని ద్రాక్షగానే ఉండిపోతున్నాను. సో దెన్ ఫస్ట్ టైం ఐ డిసైడెడ్ I'll start a community where we all help each other. దానివల్లే బీ క్లబ్ స్టార్ట్ చేశాను. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ దట్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ 2020. సో ఐ వాంట్ ఆస్క్ యూ, హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బి రిచ్ ఇన్ లైఫ్? సో రిచ్ డజంట్ మీన్ ఓన్లీ మనీ. రిచ్ మీన్స్ యాక్చువల్లీ మొన్న ఒక వీడియో పెట్టున్నాను నేను. టైం, మనీ, ఎనర్జీలో మన ఎనర్జీ, మన టైం మనకి తిరిగి దక్కాలనుకుంటే మనీ ప్లేస్ ఏ వైటల్ రోల్. దట్స్ ఆల్. Money is a tool, enables many things. Money itself cannot be a great source. Money is a great source to enable, to empower, to enrich our real source. అందుకే మనకి లక్ష్మి అనగానే మనకి ధనలక్ష్మి ఒకటే గుర్తొస్తుంది, బట్ మనకి అష్టలక్ష్మి ఉన్నారు. అష్టలక్ష్మిని రావాలంటే ధనలక్ష్మి కూడా చాలా చాలా కీలకం. ఎంతవరకు కీలకం అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. మనీ వితౌట్ పర్పస్ ఈ ప్రపంచాన్ని డ్యామేజ్ చేసినట్టుగా ఏది చేస్తుండదు. బికాస్ పీపుల్ బికమ్ రిచ్ బికాస్ ఆఫ్ మెనీ బిజినెసెస్, మెనీ రీజన్స్. ఈ మధ్యనే మనం చూస్తున్నాం, కౌన్ బనేగా కరోడ్పతిలో ఒక 5 కోట్లు వచ్చినటువంటి వ్యక్తి ఒక 5 years నా జీవితం ఎలా దుర్భరం అయింది, ఎలాంటి అలవాట్లు వచ్చినాయి, ఆఖరికి డైవర్స్ వర్క్ కూడా వచ్చింది అని అతను ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. అంటే మనీ ఈజ్ నాట్ బ్యాడ్. మనీ వితౌట్ ఎ పర్పస్ మనిషిని ఎలా చేస్తుందంటే అన్నిటికంటే కష్టమైంది సక్సెస్ని హ్యాండిల్ చేయడం. ఫెయిల్యూర్స్ని చాలామంది హ్యాండిల్ చేయగలుగుతారు. హ్యాండ్లింగ్ సక్సెస్ ఈజ్ నాట్ ఈజీ. అందుకనే బిఫోర్ బికమింగ్ రిచ్ వన్ హ్యాస్ టు బి రెడీ విత్ హిస్ క్యారెక్టర్, విత్ కోర్ వాల్యూస్ అండ్ కోర్ పర్పస్. సో ఎప్పుడైతే పర్పస్ ఉందో, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కాదు కదా, చాలా మందికి ఉన్నది ఫియర్ ఆఫ్ సక్సెస్. ఫియర్ ఆఫ్ సక్సెస్ దాటాలంటే కనుక మనిషి ఈ హాస్ టు లివ్ విత్ ద పర్పస్. పర్పస్ ఉందనుకోండి, 1,00,000 కోట్లు వచ్చినా అతను దానివల్ల ఏమీ షేక్ అవ్వడు, బ్యాలెన్స్ తప్పడు, బికాజ్ హీ హ్యాస్ ద పర్పస్. సో ఎనీ లైఫ్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ డ్రివెన్ బై అ పర్పస్ క్యాన్ బికమ్ అబండెంట్లీ రిచ్. బికాజ్ ఇవాళ మన దేశానికి మీరు చేసే సర్వీస్ ఏదైనా ఉందంటే అది క్రియేటింగ్ వెల్త్ ఆర్ కంట్రిబ్యూటింగ్ ఎనీ అదర్ ఫామ్. ఏ ఫామ్లో చేసినా అల్టిమేట్గా అది వెల్త్ క్రియేషన్గా దారితీస్తుంది. మనం ప్రపంచంలో ఎంత మేధావులమైనా జీడిపి ప్రకారమే మన కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది ఆధారపడే వాళ్ళు, ఎక్కువ మంది స్కీమ్ల మీద ఆధారపడే వాళ్ళు, పెద్దలు ఆధారపడచ్చు, వృద్ధులు ఆధారపడచ్చు, చిన్నపిల్లలు ఆధారపడచ్చు, సో హెల్ప్లెస్ ఆధారపడచ్చు. బట్ ఎవరికైతే స్టఫ్ ఉందో, ఎవరికైతే పొటెన్షియల్ ఉందో, ఉద్యోగం చేస్తే కూడా ఇవాళ రిచ్ అవ్వచ్చండి. కానీ అది ఇంట్రాప్రినర్స్ అంటారు. అంటే మీకు ఒక ఎంటర్ప్రినర్ క్వాలిటీస్ తోటి మీరు ఆర్గనైజేషన్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ పర్ఫార్మెన్స్ ఎకానమీ, ప్యాషన్ ఎకానమీ ఆర్ గిగ్ ఎకానమీ. అండ్ బికాజ్ మీ అవసరానికంటే, మీ లైవ్లీహుడ్ కంటే ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు
You will start either investing in a startup, investing in shares, investing in real estate. So once you start investing, చాలా బిజినెస్ నడుస్తూ ఉంటాయి. అందుకని యూ ఆల్సో బికమ్ రిచ్, యూ ఆల్సో హెల్ప్ అదర్స్ బికమ్ రిచ్. ఎప్పుడైతే మీరు రిచ్ అవుతుంటారో ట్యాక్సెస్ ఎక్కువ పే చేస్తుంటారు. ట్యాక్సెస్ పే చేస్తే గవర్నమెంట్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆర్ పాసిబుల్. సో డబ్బు ఏమి చేయదండి, అది మంచి ఇవ్వదు, చెడు ఇవ్వదు. మనిషి లోపల ఏది ఉందో దాన్ని పెంచుతుంది. అది డబ్బు యొక్క గుణం. తపస్ అనేది నేను డెఫినేషన్ ఇచ్చాను. టైం, యాటిట్యూడ్, పర్పస్, యాక్షన్ అండ్ సక్సెస్. బికాజ్ మనందరి జీవితంలో టైం లిమిటెడ్ అండి. లెట్ us say that 2020 ఎవరైనా కనుక కరోనా ఉంది కదా ఈ సంవత్సరం ఏం చేయలేదని వెయిట్ చేశారనుకోండి, ఎవరైతే దీన్ని క్రైసిస్ని ఆపర్చునిటీగా పట్టుకుని ముందుకు వెళ్ళిపోయారో ఎంత వెనుకబడిపోయి ఉంటారండి. అందుకని ఫస్ట్ నుంచి మనం చెప్తానే ఉన్నాం, ఎక్కడ మనం ఆగలేదు. సో సిమిలర్గా 2021 ఎవరికి దక్కుతుంది? ఎవరైతే 2020లో ప్రిపేర్ అయ్యారో 2021 బిలాంగ్స్ టు దెమ్. 20 సంవత్సరాలు చదువుకుంటున్నారు తర్వాత ఉద్యోగం చేయడానికి. ఉద్యోగం చేసినప్పుడు నేర్చుకుంటారు 2-3 సంవత్సరాలు, దాని తర్వాత ఎర్న్ చేయడం బాగా మొదలు పెడతారు. ఇవాళ మనందరికీ తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం బిఫోర్ కోవిడ్ లోన్లీనెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిసీజ్. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కరోనా కంటే ఎక్కువ భయం వల్ల మనుషులు ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు భయం లేకపోవడం ఒక ఎక్స్ట్రీమ్, భయపడడం ఒక ఎక్స్ట్రీమ్. సెకండ్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ వస్తుంది అని భయపెట్టారు అనుకోండి, దాన్ని అది వాట్సాప్లోనో లేకపోతే ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి, నాకు కూడా ఎక్కువ ఫార్వర్డ్స్ రావట్లే. బట్ సైకలాజికల్లీ ఇంకోటి వస్తుందేమో అనుకుని ఇమ్యూన్ పెంచుకోవడం మానేసి వరి అవ్వడం మొదలుపెట్టారు అనుకోండి. సో దట్ ఈస్ గోయింగ్ టు టేక్ అవే అవర్ ఎనర్జీ అండ్ టైం. నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం, మనకి కెటబాలిక్ ఎనర్జీ అని ఎనబాలిక్ ఎనర్జీ అని ఉంటాయి. కెటబాలిక్ లో ఉంటే మనమే లెస్ ప్రొడక్టివ్గా ఉంటాం, కొంచెం డల్గా ఉంటాం, మూడ్ లేదంటాం. కెటబాలిక్ హై ఉంటే డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. సో ఎనబాలిక్ లో ఉందనుకోండి, సో వాళ్ళు ఏదో ఒక పని చేస్తుంటారు రొటీన్గా, మెకానికల్గా. బట్ ఎనబాలిక్ హై ఉందనుకోండి, మోజో అంటారు, అంటే ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బీయింగ్ ఇన్ ద జోన్ అంటారు. దట్ ఈస్ యువర్ బెస్ట్ డే. మీరు చూడొచ్చు, ఫామ్లో ఉన్నారు అంటారు. అలాంటి క్రికెట్లు మీరు చూడొచ్చు, కనెక్ట్ అయితే చాలా 6 వెళ్ళిపోతుంది. అవలేలుగా ఏ బౌలర్ వచ్చినా ఏం చేయలేకపోతుంటాడు. దిస్ ఈజ్ మై డే అంటుంటారు. సో ఇమేజిన్ చేయండి, మనకి ఎవ్రీడే ఆర్ మోస్ట్ ఆఫ్ అవర్ డేస్ ఈజ్ అవర్ బెస్ట్ డేస్. ఎలాంటి ప్రొడక్టివ్గా ఉంటుంది లైఫ్. సో అది 2021కి చేయడానికి యాజ్ ఎ కోచ్, యాజ్ ఎ మెంటర్, నేను ఒక్కడనే కాకుండా డిఫరెంట్ డొమైన్స్ నుంచి వచ్చిన వాళ్ళు మీ యొక్క ఛాలెంజ్ని, మీ బిజినెస్ని 360 degreesలో 50 యాంగిల్స్లో చూసి 50 కోణాల్లో చూడగలిగి మీకు ఒక న్యూ డైమెన్షన్ ఇవ్వగలిగి ఉంటే, ఎవ్రీడే ఒక బ్రేక్ త్రూ, ఎవ్రీడే an energy, and also you got an opportunity to contribute to somebody else. ఎలా ఉండొచ్చో జర్నీ. సో అందుకే రెస్పెక్టింగ్ ద టైం, ఎవరైతే రెస్పెక్ట్ చేస్తారో టైంని, వాళ్ళే జీవితంలో ముందుకెళ్తారండి. పర్సన్ హు డు నాట్ రెస్పెక్ట్ హిస్ టైం, ఐ థింక్ he cannot respect life also. సో యాటిట్యూడ్ కమ్స్ ఫ్రమ్ గ్రాటిట్యూడ్. డబ్బు లేదు నా దగ్గర, నేను బ్యాంక్రప్ట్స్లో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను అని మనిషి సిక్ ఫీలింగ్ నుంచి ఎప్పుడు రిచ్ అవ్వలేడండి. ఫస్ట్ వన్ హ్యాస్ టు ఫైండ్ గ్రాటిట్యూడ్. ద థర్డ్ వన్ ఈజ్ పర్పస్. పర్పస్ లేకుండా ప్యాషన్ మాత్రమే ఉందనుకోండి, డబ్బులు రాగానే మనం రాకుండానే స్పెండ్ చేస్తూ ఉంటాం. దాన్ని ఈఎంఐ కెరీర్ అంటారు. సో అవసరమైతే అది ఈఎంఐలో తీసుకున్న తప్పలేదు, ఇన్వెస్ట్మెంట్ కింద ఉన్నప్పుడైతే. లగ్జరీస్ షుడ్ నాట్ బి టేకెన్. అండ్ పర్పస్ ఎప్పుడైతే ఉందో, వన్ బికమ్స్ ఫోకస్డ్. అండ్ దెన్ యాక్షన్. ఇక్కడ మేము కోచింగ్ చేసి మీరు మిలియనీర్ అయిపోతారు నేను ప్రామిసెస్ ఉండవు. బట్ డెఫినెట్లీ వీ విల్ బికమ్ అకౌంటబుల్ పార్ట్నర్. అంటే మీరు ఏదైతే ప్రామిస్ చేశారో దానికి ఇక్కడ మీరు తెలియకుండా బౌండ్ అవుతారు. ఎందుకు పెళ్ళిళ్ళు ఇవన్నీ పబ్లిక్లో చేస్తారు? బికాస్ ఇట్స్ ఎ పబ్లిక్ డిక్లరేషన్. ఏ డిక్లరేషన్ ఇన్ ద పబ్లిక్ హ్యాస్ ఎ పవర్. సో అండ్ సక్సెస్ కేవలం ఒక వ్యక్తి సక్సెస్ ఒక్కరిదే అవుతుంది. ఒక ఎంటర్ప్రినర్ సక్సెస్ అయ్యారు అనుకోండి, ఒక కంపెనీ సక్సెస్ అయింది అనుకోండి, ఒక టీ బడ్డీ పెట్టినా 4 పని దొరుకుతుంది, ఒక చిన్న హోటల్ పెట్టినా 10 మందికి పని దొరుకుతుంది. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఇంకా చాలా మందికి దొరుకుతుంది. అందుకని సక్సెస్ ఈజ్ షేర్డ్ అండి. అందుకని
సినిమా ఫీల్డ్లో చెప్తారు, ఎంతమంది సక్సెస్ అయితే ఇండస్ట్రీ అంత బాగుంటుంది. ఇన్ఫాక్ట్ సినిమాలు ఫ్లాప్ అయినా ఇండస్ట్రీ బాగుంటుందండి. ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఒక్కడికే నష్టం తప్ప మిగతా అందరికీ లాభమే కదా. ఎంటర్ప్రినర్ వల్లే ఇవాళ ఎకానమీ క్రియేట్ అవుతుందండి. అతను ఎంత కష్టాల్లో ఉన్నాడో ఎవరో పడించుకోరు, కానీ బికాస్ ఆఫ్ హిమ్ మెనీ పీపుల్ లివ్. సో హై ఆల్టిట్యూడ్ థింకింగ్ వల్లే పర్స్యూట్ ఆఫ్ డెస్టినీ జరుగుతుంది. బికాస్ ది పర్స్యూట్ ఆఫ్ డెస్టినీ ఈజ్ ఎ స్పిరిచువల్ జర్నీ. మీరు ఆల్కెమిస్ట్ చూసినా, మీరు పాల్ కోహ్లా ఏ పుస్తకాలు చదివినా, యోగి వేమన గురించి చదివినా, అల్టిమేట్గా మీరు ఎక్కడ గురించి చూసినా, ఒక్కసారి మనం ఏదైనా ఒక మిషన్ మీద పర్స్యూ చేస్తుంటే ఆ మిషన్ అచీవ్ చేయడం అటుంచి మనం వ్యక్తిగా we will become a totally a different person altogether in pursuing a most inspiring and purposeful missions. అందుకని మనీని టార్గెట్ పెడితే మనీ తప్ప అన్నీ వస్తాయండి. కానీ మన ఒక పర్పస్ డ్రివెన్ ప్రాజెక్ట్స్ మీద, పర్పస్ డ్రివెన్ మిషన్స్ మీద మనం గనక వర్క్ చేయగలిగితే వి టోటలీ బికమ్ ఏ టోటలీ డిఫరెంట్ పర్సన్. మనం ఆల్రెడీ చెప్పుకుంటా ఉంటాం, బిఫోర్ క్రిస్ట్ ఆఫ్టర్ క్రిస్ట్ కాదు, ఇప్పుడు బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అని. సో సిమిలర్గా ఇఫ్ యూ వాంట్ టు సీ ఏ న్యూ అస్, మనం ఒక కొత్త జీవితాన్ని జీవించాలి. బికాజ్ నేను ఒకటే మాట చెప్తుంటాను, లాస్ట్ శతాబ్దంలో పుట్టిన వాళ్ళు ఎవరికైనా కానీ వాళ్ళు ఏదన్నా చేయాలనుకున్నా దొరికిన మిగిలిన సువర్ణ అవకాశం ఈ డికేడ్. బికాజ్ నెక్స్ట్ డికేడ్ నాకు తెలుసుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ టేక్ ఓవర్, నెక్స్ట్ జనరేషన్ విల్ టేక్ ఓవర్. అండ్ ప్రపంచం ఎలా ఉంటుందో, హెల్త్ ఎలా ఉంటుందో, మన జనాభా ఎంత ఉంటుందో, దానికి రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉంటాయో, మనం కొనుక్కోవాల్సిన ఫుడ్ ఎలా ఉంటుందో, వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి ఎలా అలవాటు పడ్డామో, గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తుందో, సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందో, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎలా వస్తుందో, సైక్ ఎలా ఉంటుందో, నోబడీ నోస్. దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు బికమ్ a blissful and natural human being first, and then what we can do with the gifts we have been given. అంటే ఈ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ ఏంటంటే టు హెల్ప్ యూ డిస్కవర్ హూ యు ఆర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి బుద్ధ సింబల్ ఎందుకు వేసాం? బికాస్ బుద్ధ బార్న్ యాజ్ ఎ ప్రిన్స్, యువరాజులాగా పుట్టాడు, చుట్టూ సఫరింగ్ చూశాడు, చూసి తన ప్రస్థానం కోసం వెళ్ళిపోయాడు. ఫైనల్గా తను ఎవరో తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అంటాడు, నీకోసం వెయిట్ చేస్తున్నాను, నేను పెద్దవాడిని అయిపోయాను, దా తీసుకో అంటాడు. సో కమ్ సిద్ధార్థ అంటాడు. నేను సిద్ధార్థని కాదు, నేను గుర్తుపట్టలే నా తండ్రిని అంటాడు. సో మీరు అన్నది కరెక్టే, కానీ నేను ఆ సిద్ధార్థని కాదు. బట్ ద ఫాదర్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ దట్. సో సిమిలర్లీ మన పేర్లు ఇవన్నీ మనం పెట్టుకున్న ఐడెంటిటీస్. మనం వన్స్ వి డిస్కవర్ అవర్ అథెంటిక్ సెల్ఫ్, అంతే. దాన్నే మనం కొన్ని పనులు సరిగ్గా చేయలేం, మేబీ మీడియాకర్ అంటారు, నాసిరకంగా చేయగలుగుతాం. కొన్ని పనులు బాగా చేయగలుగుతాం, మేనేజ్ చేయగలుగుతాం. కొన్ని పనులు ఎక్సలెంట్, అద్భుతంగా, శ్రేష్టంగా చేయగలుగుతాం. కొన్ని పనులు ఎక్సెప్షనల్, ఒక ప్రత్యేకంగా మనం మాత్రమే చేయగలుగుతాం. సో చాలా మంది చేసే పనులు మనం కూడా చేయగలుగుతాం, కానీ కొన్ని పనులు మనం మాత్రమే చేసేది ప్రపంచంలో ఇంకెవడూ చేయలేదు. అలాంటి పనిని ఒక పర్పస్ కోసం ఒక మిషన్ కింద క్రియేట్ చేస్తే, దాన్ని ఒక బిజినెస్ మోడల్ కింద కన్వర్ట్ చేయగలిగితే, బికాస్ డబ్బు సంపాదించడం పాపం కాదు ఈ ప్రపంచంలో. ఇతరులకి వాల్యూ ఇస్తూ డబ్బు సంపాదించడం అనేది సరైన పద్ధతి. అందుకని మీరు ఎంత డబ్బు తీసుకున్నా దానికంటే ఎక్కువ విలువని చేకూరుస్తున్నారా, దెన్ యూ విల్ బి అడ్మైర్డ్, యూ విల్ బి రెస్పెక్టెడ్, యూ విల్ బి ఇన్ డిమాండ్. సో హై ఆల్టిట్యూడ్ థింకింగ్ ఈజ్, ఇక్కడ గెద్ద బొమ్మ వేయడానికి చాలాసార్లు మనకు తెలుసు, ఈగిల్ హ్యాస్ గాట్ ఏ లాడ్ ఆఫ్ క్వాలిటీస్, ఎస్పెషల్లీ ఫోకస్ అనేది ఎప్పుడు పైనుంచి చూస్తుంది, బర్డ్స్ ఐ వ్యూ అంటారు. అంటే జీవితాన్ని మనం చివరి నుంచి చూడాలి. సో డబ్బు సంపాదనలో ఇవాళ కొంతమంది ఆరోగ్యం పోగొట్టుకుంటారు, రిలేషన్స్ పోగొట్టుకోవచ్చు. అండ్ కరోనరీ డిసీజ్, ఈ హార్ట్ డిసీజ్ ఈజ్ మోర్ వైరల్, అంటే మోర్ అఫెక్టెడ్ ఇన్ ఇండియా ఆర్ ద వరల్డ్. అందుకని దాని గురించి ఎవరు పట్టించుకోరు. నాకు తెలిసింది 50% ఎప్పుడు కూడా 40+ తర్వాత హెల్త్ చెకప్ కూడా చేయించుకోరు. ఎందుకు చేయించుకోరంటే మనందరికీ కూడా ఒక భయం ఉంటుందన్నమాట. ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, చెక్ చేయించుకుంటే కొత్త ఏమన్నా బయటపడతాయేమో. చాలా మంది యాక్చువల్గా హార్ట్ అటాక్స్ వల్ల పోరండి, పోస్ట్ పోన్ చేయడం వల్ల ఈ హెల్త్ చెకప్ లాంటివి చనిపోతుంటారు. ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి మనిషికి ఈ ప్రస్థానంలో అంటే, మోర్ దెన్ ద హార్ట్ అటాక్, థాట్ అటాక్స్ ఆర్ బాదరింగ్ పీపుల్. అందుకని మనం బ్లిస్ఫుల్గా, హ్యాపీగా, జాయ్ఫుల్గా ఉంటూ
వెల్త్ క్రియేట్ చేయాలి. అప్పుడు మీరు ఈ ప్రపంచానికి మీరు ఒక రోల్ మోడల్గా ఉండగలుగుతారు. సో అందుకని అది ఎప్పుడు జరుగుతుంది? పర్పస్ ఉన్నప్పుడు, ప్యాషన్ ఉన్నప్పుడు. ప్యాషన్ ఎక్కడుందో అక్కడ పర్పస్ ఉన్నట్టు మనకి గనికి క్లూ అనమాట అండి అది. బీ క్లబ్ ఐ స్టార్టెడ్ ఇన్ 2019 with an intention of empowering, enabling and enriching entrepreneurs. ఆ ప్రస్థానంలో మేము చాలా మీటింగ్స్ కండక్ట్ చేసాం. 2020లో కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేసాం. కోవిడ్ రాకపోతే ఇండియా అంతా తిరగాలనుకున్నాం, కానీ ప్రపంచం అంతా తిరిగే అవకాశం ఈ కోవిడ్ గురువు మాకు ఇచ్చింది. ద పర్పస్ ఆఫ్ బీ క్లబ్ ఈజ్ ఐడియేషన్, ఇన్నోవేషన్ అండ్ కొలాబరేషన్. ఈ మూడు కేవలం మేము ఒక్కరే హెల్ప్ చేయాలి. బికాజ్ ఎంటర్ప్రినర్స్ ఆర్ వండర్ఫుల్ పీపుల్. వారు ఒకరికొకరు హెల్ప్ చేయడానికి, ఎంప్లాయీస్ ఏదన్నా కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇంకా ఎక్కువ ఫీల్ అవ్వచ్చు, బట్ ఎంటర్ప్రినర్స్, ట్రూ ఎంటర్ప్రినర్స్ వుడ్ లైక్ టు షేర్. అందుకే కదా టెడెక్స్ టాక్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇంటర్వ్యూకి పిలిస్తే మేము బోల్డ్ టాక్స్లో ఎంతమంది వచ్చి షేర్ చేసుకున్నారు వాళ్ళ సీక్రెట్స్ అన్నీ కూడా. బికాజ్ అన్ ఎంటర్ప్రినర్ హ్యాస్ గాట్ ద క్వాలిటీ ఆఫ్ కంట్రిబ్యూషన్, క్వాలిటీ ఆఫ్ క్రియేషన్. హౌ ఇస్ 2020 ఫర్ యూ? ఎలా ఉంది మీ అందరికీ? ఎక్సలెంట్, ఆర్డినరీ ఆర్ టెరిఫిక్? మీరే ఒకసారి చెప్పండి, ఎలా ఉంది మీకు 2020? How is 2020 for you? So for me, it is extraordinary. It is fabulous. I know that there are some tragic stories, but at the same time, there is a breakthroughs happen for the world, for the country, for the nature, for people, for technology. So many things have transformed the way we look at things. Breakthrough year, excellent. It's extraordinary because of the mentor we got. Thank you so much, Bharat garu. These people are in B Club community. I can see that. But if anybody is feeling that this year is not good, perhaps ఎవరైనా అలా అనుకుంటే కనుక I really my deep condolences for you if there is some tragedy happened, or if you do not have a coach or a mentor who helped you really. ఎందుకంటే కోచ్ మెంటర్ అందరికీ మీరు పే చేయక్కర్లేదండి. ఆన్లైన్ ప్రోగ్రామ్స్లో ఎంతమంది వాళ్ళు ఉన్నారు. డైలీ మీకు సద్గురు ఉన్నారు, రకరకాల స్పీకర్స్ ఉన్నారు. ఎవ్రీబడి ట్రై టు కంట్రిబ్యూట్ అని ఎవరు కూడా వాళ్ళ హార్ట్ నాలెడ్జ్ దాచుకోకుండా ఇచ్చారండి ఈ యొక్క కోవిడ్ టైంలో. అవర్ కోచింగ్ కమ్యూనిటీ, ట్రైనింగ్ కమ్యూనిటీ, ప్రొఫెషనల్ స్పీకర్స్, ఎవ్రీబడి కంట్రిబ్యూటెడ్. ఫర్ మీ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. వై ఇట్స్ ఎక్స్ట్రాడినరీ? వి స్టార్టెడ్ ఇన్ January with Hyderabad Bold 2020 and we invited more than 10 entrepreneurs, and ఆ స్పీచెస్ అన్నీ కూడా మేము యూట్యూబ్లో పెట్టాం. So that became a contribution from our side to the entrepreneur community. And we started in Vijayawada. So Hyderabad, this is Hyderabad Summit. And in Vijayawada, there are 70 people have attended in Gateway Hotel. And అందులో అద్భుతమైనటువంటి స్పీకర్స్ వచ్చారు. లైక్ టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ దగ్గర నుంచి చాలా మంది వచ్చారు. చాలా డిఫరెంట్ టాపిక్స్ మీద మేము పిలిచాం. అవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అలాగే ఆల్మోస్ట్ కోవిడ్ ఫియర్ టచ్ అవుతున్న టైంలో మార్చ్లో వైజాగ్లో పెట్టాం. పీపుల్ సజెస్టెడ్ అస్ టు క్యాన్సిల్, బట్ వీఆర్ డిటర్మైన్డ్. ఎవరు లేకపోతే మేమే మాట్లాడుకుని వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నాం. సో 30+ పీపుల్ హ్యావ్ అటెండెడ్, అండ్ ఆ స్పీచెస్ కూడా మేము యూట్యూబ్లో పెట్టున్నాం. దెన్ వీ స్టార్టెడ్ బోల్డ్ టాక్స్. I think more than 45 episodes we have delivered, interviews by entrepreneurs live every day we have done. I think this చాలా మంది నాకు చెప్పున్నారు. పీక్ టైం అనమాట అండి, లాక్డౌన్ టైం. ఈ టైంలో ఇది మాకు ఎంత లాభమో అని చెప్పలేం, కానీ ఇది లేకపోతే ఎంత నష్టం వచ్చిందో మేము వేరే వాళ్ళు చూసి మాకు అర్థమైందండి. సో పీపుల్ హ్యావ్ నాట్ వేస్టెడ్ టైం, పీపుల్ హూ వాచ్డ్. ఎంతమంది చూసారో తెలుసా అండి? నా ఫేస్బుక్ పేజ్ పర్టికులర్ మంత్ మేలో 4 lakh people have visited my Facebook page. That itself shows that how much these programs are loved by people. Then we started one program after one program to help entrepreneurs. So Go Bold Life Leadership has really given me wonderful people in my life. నేను 2 sessions చేస్తున్నాను, 21 days. They became lifetime friends. వాళ్ళ ఫ్యామిలీస్ తెలుసు, వాళ్ళ స్టోరీస్ తెలుసు, and they also seen me about 50-60 hours of program. So they also know about me, because I'm not a robot, I'm not a perfect man. I have my strengths, I have my weaknesses, because I have my own emotions, and these people became my strong community. And దాని తర్వాత మేము IIM ఒక సురేష్ గారు అని ఆయనతో మేము టైఅప్ పెట్టుకుని we have launched a program called Business Model Design, and this is also well received and many people benefited from this program. And then we conducted Blue Ocean Strategy,
and many people got benefited. And I have written a song, దాన్ని ఒక ప్రొఫెషనల్ సింగర్ చాలా బాగా ప్యాషన్ తోటి పాడారు. దాన్ని మేము షూటింగ్ చేసి దాన్ని ఎడిట్ చేసి October 2nd రిలీజ్ చేసాం. It gives a satisfaction to contribute a song because it is an effort from my side. Let's have a look at this song. ప్రపంచానికే వెలుగునిచ్చిన ఓ ఇండియా మేలుకో, నాగరికతను ఎన్నడూ నేర్చిన ఇండియా మేలుకో, రత్నాలు రాసులు పోసిన ఘనత నీది, ఆయుర్వేద యోగాను అందించిన భరత భూమి, మేధో సంపద ప్రపంచానికి అందించిన చరిత నీది. ఓ ఇండియా మేలుకో, నా ఇండియా మేలుకో. ఇదిగో ఇదిగో సువర్ణావకాశం, ప్రపంచ చరిత్ర తిరగరాసే మహావకాశం, నూతన సృష్టికి నాంది పలికే సృష్టికర్తగా ఆవిర్భవించవయా, నీ బలం తెలుసుకొని శ్రేష్టమైనవే చేయవయా, విద్యకు మించిన అర్హత నీది, ఆత్మబలంతో మంచిని ఎంచుకొని శ్రీమంతుడిలా సాగవయా, ఎప్పుడు పుట్టావో మరచిపో, ఎందుకు పుట్టావో తెలుసుకో, మహాకార్యాన్ని భుజానేసుకొని ఆచరణలో పెట్టవయా, చిన్నగా మొదలు పెట్టినా పెద్దగా ఆవిష్కరించు, వోకల్ ఫర్ లోకల్ నినాదం మార్మోగనివ్వు, ఆధారపడే స్థాయి నుంచి 10 మందికి ఆధారమై ఎదగవయా, ఇదే ఇదే వేణు భగవాన్ ఆశయం. నీ అభివృద్ధే దేశ పురోగతి, వ్యవస్థాపకునిగా లోకనాయకునిగా ఆర్థిక శక్తిగా సృష్టికర్తగా అవతరించు, ఆవిష్కరించు, ఉద్యమించు, ఉద్యమించు, ఉద్యమించు. ఓ ఇండియా మేలుకో, నా ఇండియా మేలుకో, ఓ ఇండియా మేలుకో, నా ఇండియా మేలుకో. Thank you, friends, for patiently listening to this song.
So thanks to the singer Ravi Verma garu, and also to the shooting and editing concept by my teenage son Sai Suman. So they have done a wonderful job. Thank you so much for that. Released a ebook స్టే రైట్ స్టే రిచ్. ఇది ఇన్స్టా మోజోలో దొరుకుతున్న లింక్స్ కూడా చాలాసార్లు పెట్టున్నాం. అలాగే వి లాంచ్డ్, నేను ఒక కంపెనీకి ఒక నాన్ స్టాప్ ఒక 20 days ఇచ్చిన, అందులో బెస్ట్ 15 సెషన్స్ని ఒక వేణుభగవాన్.teachable.com అని teachable.com ప్లాట్ఫామ్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ అనే చెప్పాను నేను. కానీ ఇట్ ఈస్ ఎవ్రీ బ్రెయిన్ గురించి కానీ, విజన్ బోర్డ్ గురించి కానీ, సో లైఫ్ గురించి కానీ, వెల్నెస్ గురించి కానీ, ఎవ్రీ టాపిక్ బీన్ కవర్డ్ ఇన్ దట్ ప్రోగ్రామ్. So we just kept about 5,000 rupees, and this is also well received by many people. So, and then YouTube has sent me a message that how many people have seen in 2020 some good conversations. Fans left 1468 comments and shared content 7,369 times. 482 new subscribers and 1,41,459 new views. 1,15,943 hours in 2020 to watch your YouTube channel. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అని నేను అనుకున్నాను 6,000 మందే ఉన్నారని నా ఫ్యాన్స్ కూడా బాధపడుతూ ఉంటారు. సో బట్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ వీ క్రియేటెడ్ ఈజ్ మచ్ మోర్ దెన్ ద నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వీ హ్యావ్. సో ఐ బికేమ్ ఎ professional Ericsson professional coach in 2012. I joined in 2011. It is about 6 months program. ICF అనే ఇంటర్నేషనల్ కోచ్ ఫెడరేషన్లో మెంబర్గా ఉన్నాను. దాంట్లో డైరెక్టర్గా నేను ఫ్యూ ఇయర్స్ వర్క్ చేశాను. ఆ సందర్భంలో హైదరాబాద్లో ఒక సమిట్ ఆర్గనైజ్ చేయడంలో కూడా నేను కీలక పాత్ర వహించాను. కోచింగ్ ఈజ్ అ పార్ట్నరింగ్ విత్ క్లయింట్స్ ఇన్ అ థాట్ ప్రొవోకింగ్ అండ్ క్రియేటివ్ ప్రాసెస్. అంటే ఇన్సైట్స్ జనరేట్ అవుతాయి అన్నమాట ఈ కన్వర్సేషన్స్ వల్ల. దానివల్ల వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ పొటెన్షియల్ మ్యాక్సిమైజ్ అవుతుంది. ఏమీ లేని దానికి ఏం చేయలేరండి. మనం ఇగ్నిషన్ ఇస్తే ఇంజిన్ ఏదైనా ఉండాలి కదా. So we can enhance what is already there. These are the books I have written in my entire journey from 2002 to 2020. And they have been in Telugu, Kannada, English lo unnai. They have been sold over 1 lakh copies. Maybe I am second or third largest sold books, self-help books in Telugu. And I have met wonderful people in my journey from every na class lo CMs దగ్గర నుంచి జుడిషియల్ అకాడమీకి నేను ఆల్మోస్ట్ 8 years ఫ్యాకల్టీగా, గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళున్నాను. అలా మినిస్టర్స్ దగ్గర నుంచి ఎవ్రీవేర్, సెలబ్రిటీ స్టార్స్, ఐ కోచ్ ఎవ్రీ. ఈరోజు మీకు దేనికోసమైతే మీటింగ్ పెట్టామో, తపస్సు అనేది చాలా మంది ఎంటర్ప్రినర్స్ తపస్సులాగా చేస్తారండి వాళ్ళ బిజినెస్. అలా చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ఇవాళ మనకి డిస్ట్రాక్ట్ అవ్వడానికి మన దగ్గర ఉన్న టూల్స్, మొబైల్ దగ్గర నుంచి, అందులో ఉన్న యాప్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ వాతావరణం దగ్గర నుంచి, వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఉన్న టూల్స్ మనకి ఎప్పుడు లేనన్ని ఉన్నాయి మనకి. మనం ఏం నేచర్లో లేము. మనకి అలా సైలెన్స్గా ఉండాలంటే, సో ఈ టైంలో ఫోకస్ ఉండాలంటే ఏం చేయాలి? దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. వై తపస్? ఇట్స్ ఫర్ పర్సనల్ కోచింగ్ ఫర్ దోస్ హూ వాంట్ టు లివ్ రిచ్ విత్ పర్పస్ అండ్ ఇన్ పర్సూట్ ఆఫ్ డెస్టినీ. డెస్టినీ ఏంటంటే మన ఎవరికి తెలియదు. ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ డెస్టినీ. ఇప్పుడు చూడండి, యోగి వేమన గారు కూడా చెప్తుంటారు, ఆయన ప్రియురాలు నువ్వు గోల్డ్ పట్టుకురా నేను కావాలంటే, ఇప్పుడు నేను బిజినెస్ చేసి సంపాదించి గోల్డ్ తెచ్చి అంత ఓపిక నాకు లేదు అని. అసలు గోల్డ్ ఎలాగ దొరుకుతుంది అనుకుంటే, గోల్డ్ తయారు చేసే పద్ధతి ఏదో మన మన శాస్త్రాల్లో ఉందంటే అన్నీ చదువుతాడు. చదివి ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టి ఆ ప్రస్థానంలో ఈ గాడ్ ఎన్లైటెండ్ అంటారు. అంటే ఆల్కెమిస్ట్ అయిపోయారు అనమాట, రసవాద అయిపోయారు. అలాగే మనం ఎవరెస్ట్ ఎక్కామా లేదా అనేది ముఖ్యం కాదు, ఎక్కడంలో మీరు ఎలాంటి వ్యక్తిగా తయారవుతారు. దిస్ బికమ్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ ఆల్ టుగెదర్. 36 weeks ప్రోగ్రామ్. పర్పస్ క్రియేషన్, అసలు వాట్ ఈజ్ యువర్ లైఫ్ అన్నది విజన్ అండ్ పర్పస్ క్రియేషన్ అండ్ స్ట్రాటజీ క్రియేషన్. స్ట్రాటజీ ఈజ్ డిఫరెంట్. మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతసేపులో వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళడానికి మన ప్రస్తుతం ఉన్నటువంటి కెరియర్, బిజినెస్ మోడల్, ప్రొడక్టు, సర్వీసు, ఈ యొక్క విధానం, ఈ మోడల్ తీసుకెళ్తాయా? వాట్ ఈజ్ తపస్ ప్రోగ్రామ్? దిస్ ఈజ్ 9 months. ఎందుకు 250 days పెట్టాం? చాలా మంది అనుకుంటారు 21 రోజుల్లో అలవాటు వస్తుందని. రాదండి. అది కూడా అందరికీ తెలిసిందే. 21 daysలో బిగిన్ అవుతుంది, 66 daysలో ఒక అలవాటు అవుతుందని చెప్తున్నారు. 250 daysలో ఇర్రివర్సిబుల్ స్టేట్కి వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఆటోమేషన్ మోడ్లోకి వెళ్తుందని. అందుకే మేము 250 days
ఇంతకాలం నిజం చెప్పాలంటే ఫర్ మీ ఇట్స్ ఎ లిటిల్ లాంగర్ టైమ్ టు డెడికేట్ అండ్ కంట్రిబ్యూట్ ఆర్ గివ్ మై టైమ్ ఫర్ వన్ మిషన్. But for me, genuinely create an impact. So, a 50 geniuses I want to create, and 250 days, 36 weeks coaching program. And every Sunday, 2 hours, 6 to 8 a.m., online live interactive session. So, there is a fourth category called exceptional. అది మీకు మాత్రమే ఇవ్వబడినటువంటి ఒక యూనిక్ గిఫ్ట్ అన్నమాట. దానికి ప్రపంచంలో రీప్లేస్మెంట్ లేదు. బికాజ్ నాతో ఎవరైనా మా ప్రోగ్రామ్స్లో వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ నుంచి చూడలేదు, వాళ్ళని పర్సనల్గా చూడలేదు, కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి నేను ఇక్కడి నుంచి బ్రేక్ త్రూ ఇవ్వగలను. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అనుకుంటారు వేణు గారికి నా లైఫ్ గురించి, నా మనసు గురించి, నా ఆలోచన గురించి ఎలా తెలిసిందని. బికాజ్ ఐ కెన్ ఆల్సో టెల్ దెమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దేర్ యాక్షన్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దేర్ ఇన్యాక్షన్, అండ్ ఐ డూ విత్ రియల్ అథారిటీ. ఎందుకు చేస్తాను? బికాస్ ఎక్కడైతే మనకి కోర్ జీనియస్ ఉందో, యూనిక్ జీనియస్ ఉందో, డిస్టింక్ట్ ఫోటే ఉందో, మన హృదయం నుంచి, మన అనాహత చక్ర నుంచి, మన ప్రేమ నుంచి వస్తుంది. ప్రేమ నుంచి మనం అవతల వాడిని ఆ యొక్క సాధికారతతో చెప్పే అధికారం కూడా మనకి లభిస్తుంది. సో అవుట్ ఆఫ్ దట్ లవ్, దట్ అథెంటిసిటీ, ఐ కెన్ కోచ్ పీపుల్. బట్ ఓవరాల్గా లైఫ్ అండ్ బిజినెస్, we become a coaches for your vision, coaches for your personal life. 2002లో బుక్ రాశానంటే ఎన్ని గంటలు నేను నేర్చుకుంటే ఆ బుక్ నేను డెలివరీ బయటకు రాయగలుగుతాను. సో అలా ఈచ్ పుస్తకానికి ఒక 1 year టైం తీసుకుని ఉంటాను. సో అందుకే నేను బుక్స్ ఎక్కువ రాయట్లేదు నేను, బికాస్ చదివే వల్ల తక్కువ మంది ఉన్నప్పుడు దానికి అంత టైం పెట్టడం కుదరట్లేదు. అందుకే వీడియోస్ లా చేస్తున్నాం. బట్ అఫ్ కోర్స్, సో ఐఎమ్ కమిటెడ్ టు రైట్ ఎ బుక్ ఇన్ 2021. I will release a book. So since 97, in the pursuit of inspiring, enabling and enriching the human excellence. So breakthrough coaching is our business. These are our numbers. And Suman Garu is our volunteer. Suman Garu ఆయన నెంబర్ కూడా ఇస్తే నేను ఇక్కడ టైప్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అది మీరు చార్ట్లో కూడా పెట్టచ్చు. సో ఐ కెన్ టైప్ మిస్టర్ సుమన్స్ నెంబర్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. మనలో మన ప్రతి పర్సన్ కూడా ఎంత పొటెన్షియల్ అన్నది వాళ్ళు తెలుసుకోగలిగితే, ఫ్యూచర్లో వాళ్ళు సాధించగలిగింది ఏంటి అన్నది ఇవాళ వాళ్ళు రైట్ చేసుకొని తెలుసుకోగలిగితే, వాళ్ళకి ఇప్పటివరకు అచీవ్ చేసింది అసలు ఏదో జస్ట్ ఫెదర్ లాగా ఎగిరిపోతుంటుంది. బట్ యాక్చువల్గా ఫ్యూచర్లో నువ్వేం చేయగలవు, నీ పొటెన్షియాలిటీ ఏంటి అని చెప్పడానికి మనకి చాలా ఇంపార్టెంట్ మెంటరింగ్ కావాలి యాక్చువల్గా కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీఆర్ వెరీ మచ్ బిజీ ఇన్ అవర్ ఎవ్రీడే డైలీ లైఫ్ అండ్ ఎవ్రీడే బిజినెసెస్. యాక్చువల్గా మా గ్రూప్ ఎగ్జాంపుల్ 20 years బ్యాక్ వీఆర్ ఏ సింగిల్ ఎంప్లాయిడ్ కంపెనీ, అండ్ in this 20 years transition, with my brother's help and with my team's help, we have grown to 1,500 people in different domains like automobile, real estate and finance companies, ఇలా ఉన్నాయి డొమైన్స్. సో 1,500 people టీమ్ తయారైంది. ఎప్పుడైతే ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే ఏ కంపెనీకైనా సరే, ఎప్పుడైతే అది గ్రో అవుతుందో దేనివల్ల అది గ్రో అయింది అన్నది కూడా మర్చిపోతుంది కొన్నేళ్ళకి. అంటే ఒక కంపెనీ గ్రో అవ్వడానికి కొన్ని వాల్యూ సిస్టమ్స్ తెలియకుండా ఆ కంపెనీలో ఉంటాయి, కానీ అదే దాని గ్రోత్కి ఎంత ఇంపార్టెంటో ఆ వాల్యూ సిస్టమ్సే మర్చిపోతాం మనం ఒక 10 years అయ్యాక, 15 years అయ్యాక, బికాస్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్ అండ్ దిస్ ఆల్ థింగ్స్. సో హియర్ ఇట్ కమ్స్ ద జాబ్ ఆఫ్ ఏ విజనరీ. అంటే వేణుగారు నాకు లాస్ట్ టైం చాలా, అంటే వేణుగారి దగ్గర నేను ఎప్పుడు కూర్చున్నా ఐ లెర్న్ సంథింగ్ అండ్ ఐ గో దేర్. అంటే నా టీంకి ఆయన నేర్పుతారు అనుకుంటారు, కానీ నా టీం కంటే నాకే ఎక్కువ నేర్పుతారు ఆయన. మీ గ్రూప్ యొక్క స్ట్రెంగ్స్ ఏంటో మీకు తెలిస్తే మీ గ్రూప్ యొక్క వాల్యూస్ మనం అరైవ్ అవుతాం. అంటే మీ గ్రూప్ దేనికి స్టాండ్ అవుతుంది, మీ గ్రూప్ దేని గురించి, అంటే ప్రజల దృష్టిలో మీ గ్రూప్ ఏంటి అన్నది, ఆ దేనికి స్టాండ్ అవుతుంది అన్న వాల్యూస్ మనం ఐడెంటిఫై చేద్దాం. ఐడెంటిఫై చేస్తే ఇంకా అది ఒక భగవద్గీతలాగా మనం ఒకటి తయారు చేసుకోవాలంటే మన కంపెనీ, మన గ్రూప్ వాల్యూస్ ఏంటి, మన గ్రూప్ పర్పస్, అసలు ఎందుకు ఈ గ్రూప్ ఎగ్జిస్టెన్స్లో ఉంది అన్న పర్పస్ ఉందా. అంటే ఇది వరకు ఉండేది బట్ మారిపోయేసారన్నాం కాదు, ద బేసిక్ ఎసెన్స్ ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేయాలండి. అది ఉంది ఆల్రెడీ మీ దాంట్లో, వీ నీడ్ టు టేక్ అని. సో ఏం చేసామంటే 2 days రిగరస్, పొద్దున్న 9 నుంచి రాత్రి 10 వరకేమో. నేను ఎప్పుడు కూడా నా టీము ఎప్పుడు 6 గంటలకి అయిపోతే వెళ్ళిపోతాం సార్, ఇంకా అయిపోయింది సార్ అంటారు. వేణుగారు మార్చం ఏంటంటే పొద్దున్న 9 మొదలెట్టలు 10 నెలలు 11 నెలలు దే వాంట్ టు స్టే విత్ దెమ్. అంటే వెన్ యు ఆర్ సో మచ్ కనెక్టెడ్ విత్ యువర్ పర్పస్, ఇంకా మనకి నిద్ర పట్టదు, పడుకోబుద్ధి కాదు, ఏమి ఉండదు. అంటే
అలాగా ప్రతి టీం మెంబర్లో మనం ఇండక్ట్ చేయగలిగేలాగా చేయడానికి ఆయన నిజంగా కూడా మాకంటే ఎక్కువ వర్క్ చేసి 2 daysలో we came up with what are the core purpose of my organization, what are the core values of my organization. But fortunately, last year our performance has increased to all-time high. It's just simply because every person in the organization is aligned to the purpose. ఆ లెవెల్కి వాల్యూ సిస్టమ్స్ ఇండక్ట్ చేయగలిగారు. అది టోటల్ క్రెడిట్ అంతా కూడా మన వేణుగారిదే. సో ఐ థ్యాంక్ హిమ్ ఫర్ గివింగ్ దట్ కాంట్రిబ్యూషన్ టు అవర్ ఆర్గనైజేషన్. I take this privilege to appreciate him because ఇప్పుడు కొంతమంది మనం ఒక ట్రైనర్ని అపాయింట్ చేయొచ్చు, లేకపోతే ఒక ట్రైనర్ని మనం డబ్బులు ఇస్తే రావచ్చు అని దొరుకుతారు, అది ప్రాబ్లం కాదు. బట్ వేణుగారితో నా పరిచయం ఎప్పుడు ఒక 7-8 ఏళ్ళు అవుతుందేమో. ఏ రోజు కూడా ఒక ట్రైనరు లేకపోతే ఒక మనీ ఒక ఇష్యూ అసలు ఎప్పుడు రాలేదు. ఆయన ఎప్పుడు ఇంత ఇవ్వడం లేకపోతే అసలు అది ఇష్యూయే కాదు. ఎంతసేపు కూడా కోర్ ఇష్యూస్ అడ్రస్ చేయాలండి. ఏదో పైపైన చెప్పేసి సేల్స్ మీటింగ్ అని కూర్చుంటాం, ఏదో పైపైన ఇలా చేయండి, సేల్ ఇలా కన్వర్ట్ చేసేయండి, ఇలా చేసేయండి అని చెప్పి పంపించి వద్దు సార్, అలా మనకు వద్దు. కోర్ ఇష్యూస్ని మనం ట్రై చేయాలి. వీ హ్యావ్ టు చేంజ్ పర్సన్ ఫ్రమ్ హిజ్ కోర్, లేకపోతే ఇట్ డజంట్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ పెర్ఫార్మెన్స్. బట్ ఇవన్నీ కూడా ఆయన మా గ్రూప్లో ఇండక్ట్ చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.